వేడెక్కిన నూనెలో ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూను ఆవాలు వేసేయండి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా మగ్గనివ్వకండి, జస్ట్ ఒక 1 మినిట్ చాలు. ఈ రెసిపీలో కూరగాయలు మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు, కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. ఓకే, 1 మినిట్ అయిపోయిన తర్వాత మనం వేసుకోవాల్సినవి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేయండి. ఇప్పుడు బీన్స్ వేసేసేయండి. కొద్దిగా మగ్గిన తర్వాత బీన్స్ మనం క్యాబేజీ తురుము వేసేసుకోవాలి. ఇవి ఎక్కువగా మగ్గకూడదు, ఏదైనా సరే 1 మినిట్ ఆర్ 1.5 మినిట్ అంతే. మీకు బాగా పంట కిందకి తగలాలి క్యారెట్ అని అనుకుంటే కనుక మీరు సన్నగా తరిగి పెట్టేసుకోండి. సన్నగా తరిగి ఆ తరుగు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఓకే, క్యాప్సికమ్ ఉన్నవాళ్ళు క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి వేసేసుకోవచ్చు. దీంతో పాటుగా మనం సన్నగా తరిగిన టమాటా ఉంది కదా, ఆ టమాటాని కూడా వేసుకోండి. ఇవేవి మరి ఎక్కువగా మగ్గకూడదు. టమాటా జస్ట్ స్కిన్ మెత్తబడితే సరిపోతుంది. దీంట్లో ఇది చూడండి, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, కారం, కొద్దిగా పసుపు, ఇవన్నీ జస్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం సాల్ట్ వేసుకుందాము. తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా ఒక్కటి ఆపేసి మిగిలినవన్నీ వేసేసుకోవచ్చు మనం. ఓకేనా, గరం మసాలాని లాస్ట్కి వేసుకుందాము. ఇవన్నిటిని ఒక్కసారి చక్కగా కలుపుకొని, సాల్ట్ వేసాం కదా, కొద్దిగా నీరు వచ్చేస్తుంది దీంట్లోకి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఓకే, కొద్దిగా పక్కన ఉంచుకోండి, సలాడ్కి పనికొస్తుంది. అక్కర్లేదనుకున్న వాళ్ళు మొత్తం వేసేసుకోండి. ఇది కొద్దిగా మెత్తబడింది అంటే ఇంకా చాలు. క్యాబేజీ కూడా మనకి పంట కిందకి క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఇలా కూర ఉడుకుతున్నప్పుడే 2 ప్యాకెట్స్ సరిపోతుంది. కెచప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇంట్లో, టమాటో కెచప్. లేదు విడిగా ఉంది మా దగ్గర అనుకుంటే వాళ్ళు ఏం చేయండి అంటే ఒక 1 స్పూన్ కెచప్ని వేసేసేయండి. దీంతో పాటుగా ఇందాక ఆగిపోయింది కదా గరం మసాలా, అది కూడా వేయండి. ఇప్పుడు కలిపేసేసి ఉప్పు టేస్ట్ చూసుకోండి సరిపోయిందా లేదా అనేది. సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం ఈ టైంలోనే వేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. పొయ్యి ఆపేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి. మీకు ఇంకొకటి చెప్పనా, ఒకవేళ మీరు ఇలా వద్దు అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ వేసేసుకోండి. ఓకేనా, అప్పుడు అది కూడా చాలా బాగుంటుంది. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని చూద్దాం. ముందుగా ఒక 4 శాండ్విచ్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్, ఎవరిష్టం వాళ్ళది, ఏ బ్రెడ్ కావాలంటే ఆ బ్రెడ్ ఒక 4 తీసుకోండి పీసెస్. దీనికి మనం
కొద్దిగా బటర్ రాయాలి. ఎందుకంటే మనం కర్రీ స్టఫ్ చేసేటప్పుడు దాని వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది. ఇలా అలా మిగిలినవి కూడా చేసేసుకున్న తర్వాత దీనికి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ కూరని దీని మీద సర్దేయాలి. స్టఫింగ్ పెట్టేసేసి నీట్గా సర్దుకోవాలి చివరి వరకు. ఇప్పుడు ఈ వాటర్ ఉంది చూడండి, ఇది దానికి ఇది కాకుండా ఉంటుంది, మెత్తగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా బటర్ని పోసి సైడ్ అప్లై చేసాం కదా, ఈ బ్యాక్ సైడ్ అప్లై చేయలేదు. ముందుగా మనం ఈ బ్యాక్ సైడ్ని ఇలా పెట్టుకోవాలి. సెకండ్ టర్న్ చేస్తే చూడండి ఎలా, ఇలా వేగాలి. దీన్ని మెల్లగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా క్యాబేజీ, 2 టమాటో స్లైస్లు, 2 ఆనియన్ స్లైసెస్, శాండ్విచ్. దీన్ని 4 స్లైసెస్గా కానీ 2 స్లైసెస్గా కానీ మనం కట్ చేసుకోవాలి. నేను 2 చేస్తున్నాను. చూడండి స్టఫ్ ఇలా. ఓకే, వేడి వేడి వెజిటబుల్ శాండ్విచ్ రెడీ విత్ సలాడ్. మనం శాండ్విచ్ చేసేటప్పుడు ఇట్లా సలాడ్ చేసుకోవచ్చు. దీని మీద కొద్దిగా నిమ్మకాయ, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ ఇలా చల్లితే టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పెప్పర్, అంతే. ఇది ఉత్తిదే తినాలనిపిస్తుంది.